అందరికీ నమస్కారం అండి. వర్షాలు పడేటప్పుడు చల్లగా ఉన్నప్పుడు మన నోటెంబట వచ్చే మాట ఒకటేనండి, పచ్చిమిరపకాయ బజ్జీలు ఉంటే చాలా బాగుంటాయని. అలాంటి పచ్చిమిర్చి బజ్జీని చీజ్తో స్టఫ్డ్ చేసుకుని, అలానే ఆకుకూరలు ఉల్లిపాయలతో కలిపిన పకోడీలు వర్షాకాలానికి మంచి ఈవినింగ్ స్నాక్ అని చెప్పొచ్చండి. టీ టైంతో తాగే ఈ రెండు రెసిపీల్ని మీకు ఇప్పుడు తయారు చేసి చూపిస్తానండి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఒక అరకప్పు మోజరెల్లా చీజుని తురిమిన దాన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇది మిర్చీల్లోకి స్టఫ్ చేసుకుంటానుకండి. దీనిలో 2 టేబుల్ స్పూన్లు క్రీమ్ వేసి క్రీము చీజు బాగా మిక్స్ అయ్యేలాగా ఒక ముద్దలాగా తయారయ్యే వరకు బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న దానిలో గమనించారో లేదో, చీజ్ వేసిన ప్రతి దానిలోని అరిగానో అలానే క్యాప్సికమ్ తప్పకుండా కలిసి ఉంటాయండి. అందుకు సన్నగా తరిగిన చిన్న చిన్న ముక్కలు లాంటి క్యాప్సికమ్ ముక్కలు, ఒక చిన్న క్యారెట్ని తురుముకున్నది, అలానే కొన్ని సీజనింగ్స్, ఒక స్పూన్ అరిగానో, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకొంచెం స్పైసీనెస్కి పెరి పెరి సీజనింగ్ 1 టీ స్పూన్ వేసుకుందామండి. అసలే కారంగా ఉంటే ఇంకా కారం ఏంటనుకుంటున్నారు, ఇది చీజ్తో కలిస్తే వచ్చే టేస్ట్ వేరే లెవెల్ అండి. వీటన్నింటినీ ఈ చీజ్ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఫిల్లింగ్ రెడీ అయిపోయిందండి. బజ్జీల గురించి మిరపకాయలు చూద్దాం. శుభ్రంగా కడిగి తడిలేని వాటిని మధ్యలోకి స్లిట్స్ చేసుకొని గింజలన్నీ తీసేసుకుందాం. ఈ గింజలు తీసుకున్నందుకు కారంగా ఉంటే కారం తగ్గుద్దండి. కాదు కారం కావాలి అనుకుంటే గింజలు ఉంచేసుకొని వీటిని ఈ ఫిల్లింగ్ తోటి స్టఫ్ చేసుకుందాం. బాగా స్టఫింగ్ అంతా లోపలికి పట్టేలాగా గట్టిగా నొక్కుతూ బయటికి రాకుండా ప్రెస్ చేసి ఫిల్లింగ్ చేసుకోండి. ఆంధ్ర స్పెషల్ మిరపకాయ బజ్జీ వర్షాకాలపు స్నాక్ అండి. రుచికరమైన ఈ బజ్జీల్ని ఉల్లి, బంగాళదుంప, క్యాప్సికమ్, వంకాయ, గుడ్లు, టమాటాలు లాంటి వాటితో కూడా తయారు చేసుకుంటాము. అలానే ఇప్పుడు నేను చేసే ఈ చీజ్ స్టఫ్డ్ మిర్చి బజ్జీ ఫ్యూజన్ రెసిపీ అండి. చాలా రుచిగా ఉంటుంది. అవుటర్ పార్ట్ కరకరలాడుతూ, ఇన్నర్ పార్ట్ మెల్టింగ్ చీజ్ టేస్ట్ తోటి చాలా రుచిగా ఉంటుందండి. ఇది తప్పకుండా తయారు చేసుకోవాల్సిన ఒక మంచి స్నాక్ రెసిపీ అని చెప్తాను. ఇలాగ స్టఫ్ చేసుకున్న వాటన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మనం బజ్జీ పిండి కలుపుకుందాం. దీనికి మనం శనగపిండి వాడట్లేదండి. మైదా, కార్న్ఫ్లోర్ తోటి కలిపి చేసుకున్న క్రంచీ లేయర్ చాలా 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 కరకరలాడుతూ ఉంటుందండి. 1.5 కప్పుల కార్న్ఫ్లోర్, 1/2 కప్పు మైదా, కొద్దిగా బేకింగ్ పౌడర్, అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని కార్న్ఫ్లోర్, మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకుందాం. దీన్ని మనం శనగపిండి బజ్జీ చేసుకునేటప్పుడు వాము, కారం వేసుకుంటాం. అవేవి అక్కర్లేదండి. వీటన్నింటినీ బాగా కలిసిపోయిన తర్వాత కావలసినంత నీరు పోసుకుని మిర్చి బజ్జీ పిండి కలుపుకుందాం. ఇలా మొత్తం అంతా పిండి బాగా కలిసిందండి. స్టవ్ మీద కడాయిలో తగినంత ఫ్రై అవ్వడానికి సరిపడినంత నూనె వేసి హై ఫ్లేమ్ మీద పెట్టుకున్న దాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేడైన తర్వాత తయారైన ఈ చీజ్ స్టఫ్డ్ బజ్జీలని ఇలా పిండిలో ముంచి కడాయి పట్టినన్ని వేసుకుందామండి. ఇలా వేసుకున్న దాన్ని ఒక 3 నిమిషాల పాటు కదపకుండా ఉంటే అవి ఆటోమేటిక్గా పైకి తేలిపోతాయి. వాటిని 2 వైపులు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. దీన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకండి, మాడిన టేస్ట్ తోటి ఉంటాయి. ఇలా మొత్తం అన్ని బజ్జీలని తయారు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చూడటానికి లైట్గా ఉన్న కరకరలాడుతూ ఉంటుందండి పైన కోటింగ్ అంతాను.
ఇప్పుడు మిగిలిన బజ్జీ పిండిలోని ఒక పావు కప్పు బియ్యం పిండి, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని ఆకుకూరల పకోడీలు వేసుకుందాం. దానిలోకి సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ స్లైసుల్లాగా కట్ చేసుకున్న దాన్ని వేసుకుని, అలానే సన్నగా తరిగిన తోటకూరలో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం సన్నగా చిన్న ముక్కలుగా చేసుకున్న వాటి అన్నింటినీ కూడా వేసుకుని వీటన్నింటినీ ఈ పిండిలో వేసి కొద్దిగా మసాలా కారం కూడా వేసుకుందామండి. పిండిలోకి ఉల్లిపాయలు, ఆకుకూరలు బాగా కలిసేలాగా కలుపుకుని ఇలా బాగా కలిసిన దాన్ని ఆల్రెడీ నూనె వేడిగానే ఉంది కదా, ఇంకొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకుందాం. ఇలా వేసుకుని వాటిని వెంటనే కలపకండి. కొద్దిసేపు ఆగిన తర్వాత రెండో వైపు తిప్పుకుని అలానే రెండు వైపులు తిప్పుతూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా మంచి గోల్డ్ కలర్లోకి మారిన ఈ బజ్జీలన్నింటినీ వేసుకుని ఒక ప్లేట్లోకి పేపర్ టవల్ వేసి పెట్టుకుందామండి. ఎక్స్ట్రా నూనె ఉంటే పీల్ చేసుకుంటుంది పేపర్ టవల్. చీజ్ స్టఫ్డ్ మిర్చి బజ్జీ ఫ్యూజన్ రెసిపీ అలానే చాలా చాలా బాగుంటుందండి. ఇంట్లో అందరికీ నచ్చిన ఈ బజ్జీలు మీకు కూడా నేను చూపిస్తున్నాను. ఏదైనా పార్టీలప్పుడు మీరు హోస్టింగ్ చేస్తుంటే దాంట్లోని ఈ బజ్జీలు పెడితే గ్రేట్ స్టార్టర్, గ్రేట్ స్నాక్ అని అనకుండా ఉండరండి. అంత బాగుంటాయి ఈ స్టఫ్డ్ మిర్చి బజ్జీలు. వర్షాకాలం వచ్చినప్పుడు ఇంట్లో ఉండే ఈ పదార్థాలతోటి తప్పకుండా తయారు చేసుకుని రుచి చూడండి. ఇప్పుడు పేపర్ ప్లేట్లో పెట్టిన ఈ పకోడీలు, తయారు చేసుకున్న చీజ్ స్టఫ్డ్ మిరపకాయ బజ్జీలు సాసు డిప్పులతో సర్వ్ చేయండి. లోపల మెల్ట్ అవుతున్న చీజ్ తోటి, బయట క్రిస్పీ లేయర్ తోటి కరకరలాడుతున్న స్టఫ్డ్ మిర్చి బజ్జీ అలానే ఆకుకూరల పకోడీలు చాలా చాలా బాగుంటాయండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వర్షాకాలం వస్తే ఆ వర్షాలు పడేటప్పుడు తప్పకుండా తయారు చేసుకోవాల్సిన స్నాక్స్లో ఇదొకటి. ఎలా ఉందో తయారు చేసుకుని మీరు ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు మరిన్ని కొత్త వంటల గురించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వటం, అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ డబ్బులు అడగదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మిరపకాయ బజ్జీలు వర్షాకాలపు చిరుతిండి అని చెప్పుకోవచ్చండి. ఈ స్టఫ్డ్ మిర్చి బజ్జీ, ఆకుకూరల పకోడీలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి.